హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో ఈరోజు మీకు యూనివర్స్ ద్వారా నేను ఇచ్చే రీడింగ్ ఏంటంటే సెప్టెంబర్ మంత్ ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోతుంది కదండి. సో ఈ సెప్టెంబర్ మంత్లో మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, అంటే మీకు సపరేషన్లో ఉండి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో అంటే సెప్టెంబర్ మంత్లో అండి. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్లో వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏంటి, మనము యూనివర్స్ ద్వారా ఈ రీడింగ్లో తెలుసుకుందామండి. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. మీకు వీడియోలో మీకు ఒకవేళ రెజనేట్ అయ్యింది అని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేది మీ నుంచి కూడా మీరు తీసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము పాజిటివ్గా ఉంటేనే మన లైఫ్లోకి ఆ పాజిటివిటీ అనేది వస్తుంది. ఎప్పుడు మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే అది ఆ నెగిటివ్ బ్లాక్ అనేది అలాగే ఉండిపోయి ఏదైనా పాజిటివ్ మీ లైఫ్లో జరగాల్సింది ఉన్న కర్మ కూడా మనకి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా మీరు జరగాలని అనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేయండి. నమ్మకంతో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. తప్పకుండా యూనివర్స్ మీకు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తుంది. అలాగే మీరు కోరుకున్నది కూడా జరుగుతుంది. సో అది నమ్మి మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ రోజైతే నేను రీడింగ్ మీకు సెప్టెంబర్ మంత్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ యొక్క సిచ్యువేషన్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి సెప్టెంబర్లో, అండ్ వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు వాళ్ళ లైఫ్కి సంబంధించి, మీ గురించి అంటే మీ గురించి అసలు వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. లేదు అని అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అదే సిచ్యువేషన్స్ ఉంటాయా మీ అంటే చేంజెస్ ఏం లేకుండా అలాగే నడుస్తుందా ఈ సెప్టెంబర్ మంత్ కూడా, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి రీచెక్ చేసుకుందామండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, స్పిరిట్స్, ఏంజల్ స్పిరిట్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్, వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళ లైఫ్లలో సెప్టెంబర్ మంత్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్ స్పిరిట్స్, వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్, వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో చూద్దామండి మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో సెప్టెంబర్ మంత్లో మీ పార్ట్నర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి, నైట్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి సెప్టెంబర్ మంత్లో వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది. ఏస్ ఆఫ్ కప్స్ అంటే వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. పేజ్ ఆఫ్ స్వాట్స్, పేజ్ ఆఫ్ స్వాట్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్. సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిస్ అవుతున్నారండి. ఇంకా వాళ్ళు బాగా ఎక్కువగా మీ గురించి ఆలోచించబోతున్నారు. ద డెత్ కార్డ్ వచ్చింది, వెరీ పాజిటివ్ కార్డ్ అండి అది, డెత్ కార్డ్ అంటే. సో ఇక్కడ హైప్రిస్టిస్, ద హైప్రిస్టిస్. ఓకే, మీకు ఇది అదేంటో కూడా మీకు తెలుసు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మనకి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే వాళ్ళు బాధపడుతున్నారండి. ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు మిస్ అవుతున్నారు, అసలు ఎందుకు స్పై చేస్తున్నారు, మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. ఇక్కడైతే ఫోర్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది, అంటే వీళ్ళు లైఫ్లో ఆనందంగా ఉండట్లేదండి ఇంకా ముందు ముందు. ద స్టార్ కార్డ్ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వాట్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళ లైఫ్లో మనకి సెప్టెంబర్ మంత్లో ఏం జరగబోతుంది ఏంటంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో సెవెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది మనకి. సో ఈరోజు నేను ఇచ్చే రీడింగ్లో నేను మీకు చెప్తున్నాను కదండి, సెప్టెంబర్ మంత్ అంటే మనకి 1 సెప్టెంబర్ టు 30th లోపల వీళ్ళ ఎనర్జీస్ అంటే వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతున్నాయి అనే దానికి మనకు యూనివర్స్ ద్వారా వచ్చిన కార్డ్స్. సో దీంట్లో నేను మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీ పార్ట్నర్ లైఫ్లో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ జరగబోతున్నాయండి. ముందు ముందు వీళ్ళ జీవితంలో ఇంకా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా జరగబోతున్నాయి. అంటే ఇంకా వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువగా ఫేస్ చేయబోతున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. అండ్ ఇందులో అన్ని రాశుల వారు వస్తారనండి, అంటే ఈ రాశి వాళ్ళకి అవుతుంది, ఆ రాశి వాళ్ళకి అవుతుంది, ఇట్లా ఏం లేదు. ఇది అంతా కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా ఏదో లాస్ అయితే అవుతుందండి వీళ్ళకి ఇక్కడ. ఎందుకంటే స్లీప్లెస్ నైట్స్ వస్తుంది. స్లీప్లెస్ నైట్స్ అని అంటే వీళ్ళు కంప్లీట్గా చాలా బాధపడుతున్నారు. వీళ్ళ లైఫ్లో ఇంకా చేంజెస్ అనేది
చాలా నెగిటివ్గా మారబోతున్నాయి. అంటే వీళ్ళ లైఫ్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో, లేకపోతే వీళ్ళు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో, మిమ్మల్ని వదిలి సపరేషన్లో ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇంకా ముందు ముందు ఇంకా 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 కష్టాలు అనేటివి వీళ్ళు చూడబోతున్నారు. ఎలా ఉందో స్పాట్స్ అని అంటే వీళ్ళకు అసలు నిద్ర అనేది ఉండదు. అంత ఎక్కువ బాధలు అనేటివి ఇంకా వీళ్ళు చూడబోతున్నారు వీళ్ళ లైఫ్లో ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఇక్కడ ఇమోషనల్గా కూడా వీళ్ళు చాలా బాధపడతారండి, చాలా ఏడుస్తారు. వాళ్ళు ఏదైతే లైఫ్ కావాలి, ఏదైతే సంతోషంగా ఉంటారో, మిమ్మల్ని మీతో గొడవపడి లేకపోతే మీతో మీకు చెప్పకుండా కొద్దిమంది చీట్ చేసి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బాధపడతారండి. ఇప్పుడు వీళ్ళు ఈ మంత్ అయితే ఇంకా కంప్లీట్గా వీళ్ళకి కంప్లీట్ నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. సో వీళ్ళు ఇమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్లలో అయితే వీళ్ళు ఉండబోతున్నారండి. అంటే కంప్లీట్గా వీళ్ళు ఒంటరిగా అవ్వబోతున్నారని ఇక్కడ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు లైఫ్లలో వీళ్ళ ఏడవడము, నిద్ర లేకపోవడం అని అంటే ఇది నెగిటివ్ సిచ్యువేషన్ అండి. అంటే వాళ్ళ లైఫ్లో ఎవరైనా పర్సన్ ఉన్నా కూడా వాళ్ళతో సంతోషంగా లేరనేదే ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇమోషనల్ బ్యాలెన్స్ కూడా చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఇక్కడ బయట చెప్పుకోలేక బాధపడుతున్నారు. బయట చెప్పినా కూడా ఫలితం ఉండదని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటూ, అంటే వాళ్ళంతా వాళ్ళ మనసుని వాళ్ళే స్ట్రాంగ్ చేసుకుంటూ ముందుకెళ్తారండి. ఎందుకంటే తప్పని పరిస్థితులలో వీళ్ళు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ లైఫ్లోకి వెళ్ళారు అనడానికి మనకి కార్డ్ ఏంటంటే నైట్ ఆఫ్ పెంటెకల్స్. ఇక్కడ వీళ్ళు అనుకోని సిచ్యువేషన్స్, లేకపోతే ఎవరో చెప్పిన మాటల వల్ల, లేకపోతే ఎవరికో అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఒక నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళకి అర్థమయ్యి ఇది వేరే వాళ్ళకి చెప్తే వీళ్ళ పరువే పోతుంది, లేకపోతే వీళ్ళు చెప్పిన వృధా ఏమీ ఫాయిదా ఉండదు కదండి. ఎవరికి చెప్పుకున్నా కూడా బాధలు తీరవు. అందుకని వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ మనసులోనే దిగమింగుకుంటూ, వాళ్ళ బాధను వాళ్ళు దిగమింగుకుంటూ, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారంటే సెల్ఫ్గా ఏమంటారంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు దీన్ని. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ బాధలన్నీ పడుతూ కూడా, అంటే అక్కడ ఉండి కూడా ఇంకా బాధలు పడుతూ అలానే స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారండి. అండ్ ఇక్కడ మీకు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేని స్థితిలో వీళ్ళు ఉండబోతున్నారు ఇంకా ముందు ముందు. ఇక్కడ ఇంకోటి కూడా వాళ్ళ బాధ ఇంకొకటి ఉందండి. ఏంటి బాధ అంటే ఇక్కడ స్పై చేస్తున్నారండి మిమ్మల్ని. ఎందుకు స్పై చేస్తున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు వీళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా, మీ స్టేటస్ చూస్తే తెలిసిపోతుంది కదండి. మీ స్టేటస్లో, మీ డీపీలో, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ఫేస్బుక్లో ఏవున్నా కూడా మీడియాలో డిజిటల్గా మీరు ఏవి యూజ్ చేసినా, లేదంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ రిలేటివ్స్ ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ వీళ్ళు మీ గురించి ఎంక్వైరీలు స్టార్ట్ చేస్తారు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఖచ్చితంగా వీళ్ళు బాధలలో ఉన్నారు కాబట్టి మీరు గుర్తొస్తారండి. సో అందుకని ఎంక్వైరీలు చేస్తారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వస్తారు. ఆ బొమ్మ చూసి మరి వీళ్ళు మేల్ ఏమో మరి ఫీమేల్స్ గురించి అని అనుకోవద్దు. అన్నీ కూడా ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తిస్తుంది. సో స్పై అయితే చేయబోతున్నారు మీ పర్సన్. సెప్టెంబర్ మంత్లో చాలా సీరియస్గా వీళ్ళ సిచ్యువేషన్స్ మారబోతున్నాయి. ఇక్కడ అన్ని నెగిటివ్ కార్డ్సేనండి. చూడండి ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళారో అప్పటి నుంచి వీళ్ళకి దుఃఖము, బాధ, ఏడుపు, నిద్రలేనితనము, ఒకరికి చెప్పుకోలేని బాధలు, ఎవరితో వీళ్ళు షేర్ కూడా చేసుకోలేనంత బాధలలో ప్రస్తుతం ఉన్నారు. అందుకనే వీళ్ళు స్పై చేయబోతున్నారు మిమ్మల్ని. చేస్తున్నారేమో, చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ఇంకా సీరియస్గా మీరు ఎక్కడ మిస్ అయిపోతారోనని. ఎందుకంటే మీరు వాళ్ళని వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, నేను మళ్ళీ మిస్ అయిపోతే ఇంకా ఇంకా నా జీవితం అనేది ఉండదు. ఇంకా ముందు ముందు మళ్ళీ వేరే వాళ్ళని నమ్ముకున్నా కూడా వాళ్ళు కూడా నన్ను మోసం చేస్తారేమో, ఈ పర్సన్ మరి నన్ను క్షమిస్తారా లేదా, ఇలాంటి అంటే మీరు వీళ్ళని క్షమిస్తారా లేదా, అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా వీళ్ళ లైఫ్లోకి అని చెప్పి అనుకోవడము. అండ్ మిమ్మల్ని స్పై చేయడం అండి, ఎంక్వైరీ చేయడం మీ గురించి, అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటి, మిమ్మల్ని మీరు గుర్తు చేస్తున్నారా లేదా, మీరు మర్చిపోయారా, లేదంటే మీరు వేరే వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా, లేకపోతే వేరే పర్సన్ ఎవరైనా మీరు ఇష్టపడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి. చాలా కేరింగ్ అయితే స్టార్ట్ అయిందండి వీళ్ళకి. కేరింగ్, ఇంపార్టెన్స్ ఇవ్వడము, మీ మీ మీరు మీరు మీ పర్సన్ గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకోవడము. ఎంతసేపు మీరు మీ నుంచి ఏమైనా కాల్ కానీ మెసేజ్ కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిమంది. అంటే వీళ్ళు దిగకుండా వాళ్ళు మీరే ఏమన్నా వస్తే వీళ్ళు వెళ్దాం, మీ ముందుకు వెళ్దాం అని చెప్పేసి అనుకోవడము. కేరింగ్ అయితే ఉందండి. చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ. మీ గురించి ఆలోచిస్తున్నారు. 24/7 అయితే మీ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా నెగిటివ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా. వీళ్ళు అన్ని వీళ్ళ దగ్గర ఉన్నా కూడా, అంటే వీళ్ళు అనుకున్న లైఫ్లో కొద్దిమంది ఉన్నా కూడా ఆ లైఫ్లో సంతోషం అయితే మిస్ అయిందండి. వీళ్ళు ఆలోచనలు కూడా మళ్ళీ కూడా వీళ్ళు
మీ గురించి ఆలోచించడము, మిమ్మల్ని మీ మీద ఇంకా ఇష్టం అనేది పెంచుకోవడము, అండ్ మీ గురించి నెగిటివ్గా ఇన్ని రోజులున్న ఆలోచనలన్నిటి కూడా ఇప్పుడు పాజిటివ్గా మారడం మీ మీద, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉందండి, మీరు అనుకుంటున్నట్టుగానే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది వీళ్ళ లైఫ్లో. అండ్ అలాగే ఇక్కడ హై ప్రిస్టిస్ కార్డు కూడా వచ్చింది. సో థర్డ్ పార్టీ అంటే ఒకటండి, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రూలింగ్ పర్సన్ అనమాట. మీ పార్ట్నర్ లైఫ్లో వీళ్ళిద్దరు రూలింగ్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. అంటే ఇక్కడ ఇన్లాస్ ఎవరైనా ఉండింటే కనుక వాళ్ళండి. హై ప్రిస్టిస్ అంటే చాలా వీళ్ళు ఎట్లాగంటే కంప్లీట్ డామినేషన్ పర్సనాలిటీస్ అండి, రెండు కూడా చాలా డామినేషన్ పర్సనాలిటీస్. ఒక్కొక్కరు లైఫ్లో ఇద్దరు కూడా ఉన్నారు, 10 మంది లైఫ్లో కూడా ఒకరు కూడా ఉన్నారు. సో ఇలాగా మీ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ పర్సన్ కూడా వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా. అండ్ మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచించడం, ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అంటే వీళ్ళ బాధ తట్టుకోలేకనండి. సో వీళ్ళ బాధ ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, ఎందుకు అంటే మీకు తెలుసు వాళ్ళ సిచ్యువేషన్స్, ఇప్పుడు ఎందుకు వీళ్ళని నమ్మి వెళ్ళారు. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు డామినేటింగ్గా ఉన్నారంటే ఒకటేనండి రీజన్, వీళ్ళు మళ్ళా మిమ్మల్ని మీ పార్ట్నర్ మళ్ళీ మీతో ఎక్కడ కలిసిపోతారో, ఎక్కడ మీతో మాట్లాడతారో, ఎక్కడ మళ్ళీ మీతో కంప్లీట్గా ఉండి వీళ్ళని వదిలేస్తారో అన్న భయం వీళ్ళలో ఉంది. ఆ భయంతోనే మీ పర్సన్ని వదిలేకుండా చాలా గట్టిగా పట్టుకొని మీ వైపు రాకుండా, మీకు మెసేజ్లు కానీ కాంటాక్ట్లు కానీ మీకు చేయకుండా, అండ్ వీళ్ళు మాటలతో వీళ్ళు ఇమోషనల్గా వీళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఒకటి, అండ్ ఫైనాన్షియల్గా కూడా మేబీ సపోర్ట్ చేసి కూడా కంట్రోల్ చేసుకోవడము, అన్ని రకాలుగా మీ పార్ట్నర్ని ఒక మంచి బందీ చేసేస్తారనమాట వీళ్ళ లైఫ్లో. వీళ్ళు మిస్ అయిపోతారు కదండి, వీళ్ళ లైఫ్ ఏమైపోతుంది మీ పార్ట్నర్ వదిలేస్తే, ఆ భయంతో అయితే వీళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడైతే డెత్ కార్డ్ వచ్చిందండి. డెత్ కార్డ్ అంటే మీ పర్సన్ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ అయితే రాబోతున్నాయి, న్యూ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. సో వీళ్ళు కంట్రోల్ చేయాలనుకున్నా, వీళ్ళెంత మీ పార్ట్నర్ని ఇది చేయాలనుకున్నా కూడా ఒక కర్మ అనేది ఉంటుందండి. కర్మ అంటే ఏంటంటే ఎన్ని రోజులైతే కర్మ ఉంటుందో అప్పటి వరకు వీళ్ళ లైఫ్లలో ఉంటారు. తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే కర్మ చేంజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో వీళ్ళ డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇది డెత్ కార్డ్ అండి. డెత్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్. సో ఒక న్యూ బిగినింగ్ అనేది మీ పార్ట్నర్ లైఫ్లో సెప్టెంబర్ మంత్లో రాబోతుంది. సో కొద్దిమంది గాడ్ బ్లెస్డ్ లవ్ ఏదైతే ఉందో, లైక్ మీ డ్రీమ్ పార్ట్నర్ లేకపోతే మీ సోల్మేట్ పార్ట్నర్, ఎవరి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, వాట్ ఎవర్ అండి, మీ లవ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా ఇష్టపడి ఒకరికొకరు ఇష్టపడి ముందు మీరు పాస్ట్లో ఉన్నారో ఆ పార్ట్నర్తో మళ్ళీ మీ పర్సన్ కలవబోతున్నారు. అంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ మళ్ళీ కలవబోతున్నారు. ఇది బ్లెస్సింగ్ కపుల్ అండి వీళ్ళు. బ్లెస్సింగ్ అంటే దేవుడి బ్లెస్సింగ్స్తో మీ బంధం అనేది ఏర్పడింది. సో అదే బంధంలోకి మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఇది ఎంతమందికి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని మీరు అడిగితే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు తెలుస్తుందండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఎనర్జీస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. సో ఇక ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో మేజర్గా అయితే 70-80% అక్యురసీగానే కలుస్తారండి. కొద్దిమంది లైఫ్లలో మాత్రం డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి అది జరుగుతుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి ఎంతవరకు ఈ సెప్టెంబర్ మంత్లో కలుస్తారు. మిగతా ఒకవేళ కలిసినా కూడా ఇంకా ఎన్ని మంత్స్ పడుతుంది, ఏంటి అసలు కలుస్తారా లేదా అనే విషయాలు మీకు పర్ఫెక్ట్గా తెలియాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ అయితే మీకు ఛార్జబుల్ అండి. అయితే ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక సొల్యూషన్ వస్తుంది, మీ లైఫ్కి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. ఇది మంత్ ఆఫ్ సెప్టెంబర్ అండి. సో సెప్టెంబర్ మంత్లో మీ పార్ట్నర్ కొద్దిమంది లైఫ్లలో అయితే రాబోతున్నారండి. చాలామంది లైఫ్లో తిరిగి మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని కలవబోతున్నారు. అయితే ఇది మనము ఒకసారి చెక్ చేద్దామండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, మీ ఇద్దరికి కూడా నేను సపరేట్గా రీడింగ్ అనేది చూస్తాను. ఎందుకంటే ఎవరి లైఫ్లలో సెప్టెంబర్ మంత్లో రాబోతున్నారు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మ్యారీడ్ కపుల్ ఉన్నారు, అన్మ్యారీడ్ కపుల్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాలుగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో ఇక్కడ మనం చెక్ చేద్దాము ఎవరు లైఫ్లోకి రీయూనియన్ అనేది సెప్టెంబర్ మంత్లో జరగబోతుంది చూద్దాం. ఓకే, సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్. ఇది వచ్చేసి మనకి పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారండి. అయితే మీ కొద్దిమంది లైఫ్లలోకి తిరిగి రాబోతున్నారు. ఇదిగోండి ఫ్యామిలీ కార్డు కూడా వచ్చింది, చూద్దామండి ఒకసారి మనము. సరేనండి, నేను ఒక 3 రకాలుగా మనం సెలెక్ట్ చేద్దాము సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ ఆన్ దిస్. ఓకే, సో నేను 3 రకాలుగా నేను క్లారిటీ ఇస్తాను. ఎవరిది వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి. ఓకే, కొద్దిగా బేర్ చేయండి, నేను చెప్తాను క్లియర్గా నేనేం చేయబోతున్నాను. ఎందుకంటే మీకు కూడా క్లియర్ కట్గా క్లారిటీ ఇస్తానండి, ఏం జరుగుతుంది అనేది మీకు చాలా క్లియర్గా నేను క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి
ఇది గ్రీన్ కలర్ ఎవరైతే ఉన్నారంటే ఇది అండి మ్యారీడ్ కపుల్ అండి. ఓకే. గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మనకి గ్రీన్ ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి మ్యారీడ్ కపుల్ అండి. సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్సన్స్ మ్యారేజ్ అయ్యి కూడా మీకు మీకు వాళ్ళకి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ లేకపోతే థర్డ్ పార్టీ వల్ల ఏదో సమ్ సిట్యుయేషన్స్ వల్ల మీ పార్ట్నర్ దూరం అయ్యారనుకోండి. లేదండి సెపరేషన్ అయిన వాళ్ళు థర్డ్ పార్టీ ఓకే. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో లేకపోతే మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళిపోయిన మీ పర్సన్ గురించి మ్యారీడ్ వాళ్ళనండి. ఓన్లీ మ్యారీడ్ వాళ్ళ గురించి మనం చూద్దాం. సో, ఇదొచ్చేసేమో బ్లూ ఇది ఏంటి ఫ్రెండ్లీ నేచర్. సో, ఇది నేను అందుకని ఏం చెప్తున్నానంటే ఇది మనము ఆహ్, ఎవరికి పెడదామండి? అన్‌మ్యారీడ్ కపుల్‌కి పెడదాం. సో, అన్‌మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెపరేషన్‌లో ఉన్నారు. ఇష్టపడ్డారు కానీ ప్రస్తుతం మీ పార్ట్నర్ మీకేం చెప్పకుండా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు గదా! సో, వాళ్ళ గురించి మనం ఇది రీడింగ్ ఇద్దాం. ఇది మ్యారీడ్, ఇది అన్‌మ్యారీడ్ వాళ్ళండి. ఇదేమో థర్డ్ పార్టీ రిలేషన్ అండి. సో, ఇదొచ్చేసి థర్డ్ పార్టీ అంటే ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎమోషనల్‌గా దగ్గరయ్యారు. బ్లూ అంటే ఎమోషన్స్ అండి. సో, వీళ్ళకేంటంటే ఆల్రెడీ మీ పర్సన్‌కి మ్యారేజ్ అయ్యి ఉంటది. లేకపోతే మీకు మ్యారేజ్ అయ్యి ఉంటది. లేదంటే మీకు అన్‌మ్యారీడ్ అయ్యి ఉంటారు. మీ పార్ట్నర్ మ్యారీడ్ అయ్యి ఉంటారు. లేదంటే మీ పార్ట్నర్ అన్‌మ్యారీడ్ అయ్యి ఉండి మీరు మ్యారీడ్ అయ్యి ఉంటారు. ఇది కంప్లీట్‌గా ఒక ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళ గురించి. ఇదేంటంటే సెపరేట్‌గా ఒకళ్ళకి మ్యారేజ్ అయినా ఏది ఉన్నా గూడా ఏమవుతుందంటే ఎమోషనల్‌గా దగ్గరవుతారండి. సో, అందుకనే బ్లూ అనేది ఎమోషన్స్‌కి మనకి ఒక సింబల్ కాబట్టి నేను ఎమోషనల్‌గా ఉన్న దీన్ని నేను ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్ వాళ్ళ కోసం పెడుతున్నాను. సో, అన్‌మ్యారీడ్ పీపుల్‌కి ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని అన్‌మ్యారీడ్ వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఇది ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి నేను మ్యారీడ్ అయిన వాళ్ళకి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు చూద్దాము. సో, నేను ఏం చేస్తానంటే మ్యారీడ్ వాళ్ళది చూస్తానండి. సో, మ్యారేజ్ అయిన వాళ్ళది సెపరేషన్‌లో ఉన్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్‌లో ఎంతవరకి మనకి జెన్యూన్‌గా వీళ్ళు కలుస్తున్నారనేది కూడా చూద్దాం. ఇంకోటి ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి. ఇన్ కేస్ థర్డ్ పార్టీ వాళ్ళకి సెపరేషన్ వస్తుంది అనంటే అప్పుడు ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎట్లా కనెక్ట్ అవుతాయో కూడా మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ మీ పార్ట్నర్ వస్తారని చెప్పేసి ఉన్నారనుకోండి థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు. మరి ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా ఉంటారు అని వచ్చిందనుకోండి. అప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దానికి ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ అనేది కూడా తీసుకోవచ్చు. లేదనంటే ఇంకా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా నేను క్లారిటీగా చెప్పాలంటే చెప్తాను ఆగండి. రీడింగ్ ద్వారా మీకు చెప్తాను. సో, యూనివర్స్ ప్లీజ్ నాకు కరెక్ట్‌గా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఈ వ్యూవర్స్ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో, మ్యారేజ్ అయ్యి సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ నాకు కరెక్ట్‌గా ఇవ్వండి. మ్యారేజ్ అయిన వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మ్యారేజ్ అయిన వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు సెపరేషన్‌లో ఉన్నారు ప్రస్తుతము. సో, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు. వీళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్‌లో రీయూనియన్ అనేది ఉందా లేదా? ప్లీజ్ నాకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ డివైన్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ రీయూనియన్ వస్తుందండి ఇక్కడ. సో, ఇక్కడైతే మనకి రీయూనియన్ కార్డ్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్‌లో మీ పార్ట్నర్ చాలామందికి రీయూనియన్ అయితే ఉంది. ఇదిగోండి ద డ్రీమ్ కమ్స్ ట్రూ అండి. సో, ఇక్కడ మీకు మీ పార్ట్నర్ మళ్ళీ మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న మీ పార్ట్నర్ కూడా మళ్ళీ మీ వైపు రాబోతున్నారు. ఈవెన్ థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు లేదంటే మీరు ఏదో సమ్ గొడవలు చూడండి ఇది రెడ్ అంటే మనకి ఎనర్జీస్ గొడవలు కూడా ఉండొచ్చు. సో, సెపరేషన్‌లోకి వెళ్ళి గొడవలు ఏదో జరిగి వేరే వాళ్ళ వల్ల కూడా గొడవలు జరగడం వల్ల కూడా మీరు సెపరేషన్‌లో ఉంటే ఇది రీయూనియన్ అండి. ఓకే. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఇక్కడికే ఎండ్ అవుతుంది. అంటే తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అవుతుంది. అండ్ ఇక్కడ ద డ్రీమ్ అండి. ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారని ఈ కార్డ్ మనకి చూపిస్తుంది. ఇక్కడైతే చెప్పాను కదండి ఇక్కడ థర్డ్ పార్టీ. సో, ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీయూనియన్ కూడా అవ్వబోతున్నారు. సో, ఇక్కడ అన్ని రకాలుగా మీకు కార్డు ఇదిగోండి మ్యారేజ్ అయిన వాళ్ళండి. రైప్‌నెస్ కార్డ్. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో కూడా మీ పార్ట్నర్ తిరిగి రాబోతున్నారు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. మేనిఫెస్ట్ చేసుకోండి పాజిటివ్‌గా. అన్నీ పాజిటివ్‌గానే అవుతాయి. ఓకే. మీ పార్ట్నర్‌కి చాలా కోపం ఎక్కువండి కొద్దిమందికి. కొంచెం వీళ్ళు ఎనర్జీస్ వీళ్ళు ఎలా ఉన్నాయంటే మీ పార్ట్నర్‌వి వీళ్ళకి స్టబ్బర్న్ పర్సన్స్ అండి. కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. అంత తొందరగా మర్చిపోరు. ఆ కోపంతో కూడా మీతో గొడవలు పడి మీరు మీ పార్ట్నర్ బాగా కొట్లాడుకొని వేరే వాళ్ళతో కొట్లాటలు కూడా వేరే వాళ్ళ వల్ల కూడా జరిగి ఏమో ఇష్యూస్ అయితే చాలా సీరియస్‌గా అయ్యాయండి. మీ పార్ట్నర్ చాలా కోపంగా ఉన్నారు మీ మీద. సో, వాళ్ళు కూడా మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారు. ఇదిగోండి
ఇదిగోండి షేరింగ్. సో, మళ్ళీ మీరు ఫ్యామిలీతో మీరు హ్యాపీగా అంతకుముందు ఎప్పుడైతే మీరు ఎలాగైతే ఉన్నారో, ఆ విధంగానే మళ్ళీ మీరు ఉండబోతున్నారు. షేరింగ్ అంటే మీరు మీ పార్ట్నర్‌తో ప్రతీది కూడా షేర్ చేసుకోవడం, హ్యాపీగా ఉండడం, మీరు మీ పార్ట్నర్ సంతోషంగా ఉండడం అండి. సో, ఇది ఆల్మోస్ట్ ఇవి మొత్తం కార్డ్స్ కూడా మ్యారీడ్ అయిన వాళ్ళకైతే మోస్ట్‌లీ పిల్లలున్న వాళ్ళకి కూడా పాజిటివ్‌గానే వచ్చిందండి. సో, ఇది మీరు ఈ షేరింగ్ అనేది అంటే హ్యాపీగా ఉంటారండి. కేరింగ్, షేరింగ్ అందరూ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారని అర్థం. ఓకే. సో, ఈ రీడింగ్‌లో అయితే మనకి మ్యారీడ్ కపుల్స్ వాళ్ళకైతే యూనివర్స్ మరి పాజిటివ్‌గానే ఇచ్చారు. సో, మరి ఈ ఈ ఎనర్జీస్ అయితే అయిపోయినాయండి. మన మ్యారీడ్ అయిన వాళ్ళకైతే ఎనర్జీస్ కట్ అయిపోయినాయి. నాకిక్కడ కొంచెము అర్థం చేసుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళండి. ఇక్కడ మేజర్‌గా అయితే హ్మ్. ఇంకా రావడం కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్‌లోనే ఇంకా ఉంటారని నాకు ఇంట్యూషన్ చెప్తుందండి. సో, అందరు కాదు. కనీసం ఒక 50% వరకైతే ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు అంత తొందరగా వస్తారనైతే నాకు అనిపించట్లేదనండి. ఎందుకంటే సెపరేషన్‌లో ఉండి గొడవలు పడి మీతో ఏమన్నా గొడవలు పడి ఉంటే వాళ్ళొస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కార్డ్‌లో ఏం కనిపిస్తుందంటే మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు మీ డ్రీమ్ పార్ట్నర్ గురించి. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు వేరే లైఫ్‌లో ఉన్నారు. సో, ఈ పర్సన్ అనేది రావడం అనేది థర్డ్ పార్టీ మొండిగా వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ నాకు 50, 50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళే. నాకంత పాజిటివ్ ఎనర్జీస్ కనిపించట్లేదండి. ఇక్కడైతే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది గొడవలు పడి మీతో ఏమన్నా కొట్లాటలు పడి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చేలాగా మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇక్కడ రగిలిపోతున్నారు కోపం, కొట్లాటలు. సో, మీకు మీ పార్ట్నర్‌కి ఏమైనా గొడవలు జరిగి ఉండింటే గనక వాళ్ళలో అయితే ఈ రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. నాకు ఇక్కడ చాలా క్లియర్‌గా కనబడుతుంది. మోస్ట్‌లీ అయితే ఏమన్నా గొడవలు పడి ఉన్నవాళ్ళు సెపరేషన్‌లోకి వెళ్ళిన వాళ్ళైతే మళ్ళా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళదైతే నాకైతే ఎక్కడో కొడుతుందండి. కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి. చూడండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. ఈ థర్డ్ పార్టీ ఇంకా వచ్చింది కార్డ్ అని అంటే షీ ఆర్ హీ వాళ్ళైతే అంత అప్పుడే వదిలే ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయండి నాకైతే. ఓకే. నేను ఏదైతే ఉందో అదే చెప్తున్నాను. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి కావాలంటే. దాన్ని బట్టి కూడా మనకి అందరికీ కాదనండి. అదే చెప్తున్నాను కదా! థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి అందరికీ సంబంధించింది కాదు. ఓన్లీ ఒక 60-70% మాత్రం ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఇంకా వాళ్ళు అదే సిట్యుయేషన్‌లో ఉంటారని నాకు అనిపిస్తుంది. సో, నాకు ఇంట్యూషన్‌కి ఏదైతే వచ్చిందో నేను అదే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్‌మ్యారీడ్ వాళ్ళకండి. కపుల్స్, లవర్స్. ఓకే. సో, లవర్స్ గురించి మనం చూద్దాము ఈరోజు. సో, మరి లవర్స్ ఏమనుకుంటున్నారు? అసలు వీళ్ళు విరహ వేదన ఏంది? వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళెందుకు మీకు మరి నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయారు? మీకు అసలు ఏం చెప్పకుండా మిమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? ఏంటో వీళ్ళ విషయం కూడా తెలిచేద్దాం. మీరు లవర్స్ కాబట్టి మీకు కొంచెం బ్యూటిఫుల్ కార్డ్స్‌తోని చెప్తానండి. లవర్స్‌కి లవ్ ఎక్కువ కదా! యంగ్‌స్టర్స్ కదా! మీకోసం నేను కొంచెం స్పెషల్‌గా తీసుకుంటాను. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్‌గా మీకు తగ్గట్టుగా మీ ఫీలింగ్స్‌కి తగ్గట్టుగా కావాలి కార్డ్స్ కాబట్టి నేను మీ గురించి మంచి చెప్తాను. సో, ఇది లవర్స్ కార్డ్ అంటే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా వస్తారండి. మీరు అర్థం చేసుకోండి. సో, లవర్స్ అని అంటే మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్ మీకు రెజొనేట్ అయ్యింది అనిపిస్తే ఏది రెజొనేట్ అయినా మీరు తీసుకోండి ఇది. ఓకే. మీకు రెజొనేట్ అయిందనుకోండి ఇదే. సో, ఈవెన్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు లేకపోతే వేరే ఎనీ రిలేషన్‌షిప్ అండి. మ్యారీడ్ కాకుండా అన్‌మ్యారీడ్ ఎవరైనా సరే దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. యూనివర్స్ ప్లీజ్ నాకు యూనివర్స్ సారీ అన్‌మ్యారీడ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్, అన్‌మ్యారీడ్ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళిద్దరికి సెప్టెంబర్ మంత్లో ప్రస్తుతం వీళ్ళు ఫీలింగ్స్ మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట ఎక్స్ప్రెస్ చేసి వీళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేసి ఈ సెప్టెంబర్ మంత్లో వీళ్ళు ఏమైనా ఓపెన్ అప్ అయ్యి వీళ్ళ రిలేషన్షిప్ ముందుకెళ్తుందా, లేదు సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న అన్మ్యారీడ్ కపుల్ వీళ్ళు ఏమైనా రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, అవుతుందా? సో, నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి మీ గురించి. సో, అన్మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో సపరేషన్లో లేకపోతే మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పకుండా మిమ్మల్ని మరి వెయిట్ చేపిస్తున్నారు కదా వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సెప్టెంబర్లో మీకు ఏం జరుగుతుంది? టూ ఆఫ్ స్వాట్స్ చాలా మీకు ఉందండి. ఈగో ఇష్యూస్ అయితే బాగానే కనిపిస్తున్నాయండి. టూ సైడ్స్ ఈగో ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే
అంత తొందరగా ఒప్పుకోవట్లేదు. మరి చూద్దాం కార్డ్స్లో ఏమొచ్చిందో చూద్దాం. అదే చెప్పాను కదా. సో ద డెవిల్ ఎనర్జీ కనిపిస్తుందండి ఇక్కడ. ద డెవిల్ కార్డ్ వచ్చింది. ద డెవిల్ అని అంటే ఏంటంటే థర్డ్ పార్టీ అని కాదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంటర్ప్రిన్మెంట్ అండ్ మెజెస్టివ్ మెజెస్టిక్ నెగిటివ్ ప్యాటర్న్స్, సారీ నెగిటివ్ ప్యాటర్న్స్, ఎంటర్ప్రినెంట్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమిటంటే మీ చాలామంది అండి సపరేషన్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. కాకపోతే మీ పార్ట్నర్ మీకు ట్రస్ట్ ఇష్యూస్ నడుస్తున్నాయి. మీకు మీ పార్ట్నర్ మీద ఇంకా నమ్మకం కుదరట్లేదు. అండ్ మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మీరు కలిసి ఉన్నప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ, లేకపోతే మీరు వాళ్ళని అనుమానపడటం కానీ, లేకపోతే మీరు ఎందుకో వాళ్ళకి జెన్యూన్‌గా అనిపించలేదు. అండ్ లేదనంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కాకుండా ఇంకా ఇంతకంటే బెటర్ పర్సన్ మేబీ వస్తారని చెప్పి అనుకోవడము. అలాంటి ఆలోచనలండి. ద డెవిల్ అంటే అదే ఆలోచనలు. సో, ఇలాంటి ఆలోచనలతో మీకు దూరం అవ్వడం అయితే జరిగింది మీ పార్ట్నర్. సో, ఇక్కడ వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటేనండి, నాకైతే తెలిసి ఇక్కడ నెగెటివ్ ప్యాటర్న్స్ అంటే ఇంకా వీళ్ళ ఆలోచనలలో అయితే మార్పులొచ్చేలాగా కనిపించట్లేదు. 1 మంత్. నెక్స్ట్ ఈ మంత్ కూడా ద డెవిల్ ఆలోచనలు అంటే నెగెటివ్ ఆలోచనలే మీ పైన ఉండేలాగా కనిపిస్తున్నాయి. మీ మీద అనుమానం ఉండడమో, లేకపోతే మీకు వాళ్ళ మీద అనుమానం ఉండడమో, లేకపోతే ఇంకా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే పాజిటివ్‌నెస్ మీ పార్ట్నర్ నుంచి మీరు కోరుకుంటున్నారు, లేకపోతే మీ పార్ట్నర్ మీ నుంచి ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మీరు లేరేమో, అందుకు కూడా వీళ్ళు మీతో దూరంగా ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళు హ్మ్, ఇంకా ఆలోచిస్తున్నారండి. మీకు కనెక్ట్ అవ్వడానికి ఇంకా వీళ్ళు ఆలోచనలైతే చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఎనర్జీస్ కనెక్ట్ అవ్వట్లేదు మీతో. సో, కొద్ది మందికండి, నాట్ ఫర్ ఎవ్రీవన్. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఇక్కడ వేల్ హా ఫియర్‌లెస్ లవ్. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఇంకా సెప్టెంబర్ మంత్‌లో ఫియర్‌లెస్ లవ్ అంటే మేబీ మీకు ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కొద్దిమంది ఏంటంటే సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావడము, లేదనంటే మీకు మీరంటే ఇష్టమని చెప్పేసి మీకు ఎక్స్‌ప్రెస్ చేయడము. ఓకే. ఓపెన్ అప్ అవ్వడం గానీ, ఇలాంటివైతే ఈ ఫస్ట్ సెప్టెంబర్ మంత్‌లో మీ లవ్ ముందుకెళ్తుందండి. కొద్దిమంది లవ్ అయితే ఖచ్చితంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే మ్యారేజ్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు గానీ, ఎక్స్‌ప్రెస్ చేయడం అండి మీ మీద ఉన్న ఫీలింగ్స్. అండ్ కొద్దిమందికి ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. కొద్దిమందికి మీ పైన ఫిజికల్ అట్రాక్షన్, లేకపోతే మీకు మీ పార్ట్నర్ పైన ఫిజికల్ అట్రాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, సంథింగ్ ఏదో మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా మీరు చెప్పాలని అనుకుంటున్నారండి. సో, ఇక్కడ ఇంకొక కార్డ్ ఏమొచ్చిందనంటే మనకి 2 ద హై ప్రెస్టీజ్, సెడక్టివ్ అండ్ ప్యాషనేట్ లవ్. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెము హై ప్రెస్టీజ్ అంటే డామినేటింగ్ పర్సనాలిటీలా ఉందండి. మీరో మీ పార్ట్నరో ఎవరైతే డామినేటింగ్ పర్సనాలిటీస్ ఉన్నారో, సో, ఇక్కడ మీరేంటంటే మీ పార్ట్నర్ మీ మాట వినాలని మీరు, లేకపోతే మీరు చెప్పినట్టుగానే కాదు, కాదు. ఆహ్, మీ పార్ట్నర్ చెప్పినట్టుగా మీరు వినాలని అనుకోవడము, లేకపోతే మీరు మీ పార్ట్నర్ చెప్పినట్టు వినాలనుకోవడం, సమ్ డామినేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే భేదాభిప్రాయాలు అంటారు కదండీ! మిస్‌అండర్‌స్టాండింగ్స్. అంటే ఒకరి మాట ఒపీనియన్స్. సో, ఒపీనియన్స్ అనేవి మీకు మ్యాచ్ అవ్వట్లేదండి ఇక్కడ. సో, మీ ఒపీనియన్స్ ఒకరికొకరు మ్యాచ్ అవ్వట్లేదు. వాటి వల్ల గూడా మీకు డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో, ఇందుకు గూడా మీరు మాట్లాడుకోవడం లేదు. ఇవి గూడా చెప్పట్లేదు. లోపల వాళ్ళకున్నాయి. ఇలాంటి ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ, వాళ్ళు మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. అందుకని గూడా మేబీ మీరు దూరం అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ. కొంచెం సెపరేషన్‌లో అయితే చాలామంది కనిపిస్తున్నారు అన్‌మ్యారీడ్ వాళ్ళు. ఇక్కడ మ్యారేజ్ దాకా వెళ్ళే సూచనలు ఎక్కడ గూడా కనిపిస్తలేవండి. ఇక్కడ ఇంకా ట్రస్ట్ ఇష్యూస్, ఈగో ఇష్యూస్, ఫిజికల్ అట్రాక్షన్, ఆహ్, డామినేషన్ ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి అన్‌మ్యారీడ్ కపుల్‌లో. నాకు తెలిసి ఇక్కడ ఎవరు గూడా ట్రూ లవ్ అయితే నాకిక్కడ ఎక్కడ కనిపించట్లేదండి. కంప్లీట్ ట్రూ లవ్ అయితే లేదు. ట్రూ లవ్ అంటే ఏంటి? మ్యారేజ్ బంధం దాకా వెళ్ళాలిది. కాకపోతే ఇంకా ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ 1 మంత్ అయితే మీ ఎనర్జీస్‌లలో ఎక్కువగా చేంజెస్ అయితే లేవండి. ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. కొద్దిమందయితే ఫిజికల్ అట్రాక్షన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ ఎక్స్‌ప్రెషన్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్స్ అంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యెల్లో డర్టీ ఫెల్లో. ఫిజికల్ అట్రాక్షన్ యెల్లో డర్టీ ఫెల్లో అన్నట్టుగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా వస్తదండి ఇది. సారీ ఏమనుకోవద్దు. సో, ఇది అయిపోయిందండి అన్‌మ్యారీడ్ వాళ్ళకి. సో, లెట్స్ సీ అబౌట్ ఎక్స్‌ట్రా మ్యారిచువల్ రిలేషన్‌షిప్.
ఎక్స్ట్రా మెరిచువల్ రిలేషన్షిప్స్ వాళ్ళ గురించి మనము రీడింగ్ తీద్దాము. సో ఇప్పుడు మీరు ఎక్స్ట్రా మెరిచువల్ రిలేషన్షిప్ అంటే మీకు తెలుసు కదండి, మీరు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం. సో ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది మనకు మన చేతిలో ఉండదండి ఇది. ఓకే, ఎవరిది తప్పు లేదు ఇక్కడ. ఏమైపోతుందంటే ఇమోషనల్గా మనము, అందుకనే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి చాలామంది అంటుంటారు కదా. సో ఎమోషనల్గా మనం కంట్రోల్ చేసుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇష్టమైన పర్సన్కి మనం అట్రాక్ట్ అయిపోతాం. మనం పెళ్ళయిందా పెళ్ళి కాలేదా లేకపోతే మనము ఏంటి అనేది కూడా మనకు ఉండదండి. అది ఎమోషన్స్ అనేది కంప్లీట్గా అదొక ఎమోషనల్ ఫీలింగ్స్ మాత్రమే. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం కాబట్టి అది తప్ప ఒప్ప అని కూడా నేను జడ్జ్ చేయలేను. మీకు తెలుసు కదా, మీ లైఫ్కి మీరు జడ్జ్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో అసలు ఈ సెప్టెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది మీ పార్ట్నర్తో. సో ఇది సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నారో బాధపడుతున్నారు ప్రస్తుతము మీ పార్ట్నర్ గురించి, సో వాళ్ళ గురించి కూడా నేను రీడింగ్ ఇస్తాను. సో ఇది ఒకసారి మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే మీ పార్ట్నర్ కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే, ఒకవేళ వీళ్ళ సైడ్ పాజిటివ్గా వస్తే మీ పార్ట్నర్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా మనం చూడవచ్చు. అందరికీ కాదండి ఇది, అర్థం చేసుకోండి. ఇది కంప్లీట్గా మిక్స్డ్ రీడింగ్ ఇది. ఓకే, మిక్స్డ్ రీడింగ్ అంటే ఇది జనరల్ రీడింగ్. సో ఇందులో అక్యురసీ అనేది ఓన్లీ 70 to 80% ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. సో చూద్దాం ఒకసారి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కాదండి ఇది, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ వస్తారా వాళ్ళు మీ పార్ట్నర్, అంటే మీ గురించి మళ్ళీ వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వస్తారా. మూవ్ ఆన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 of Cups వచ్చింది. చెప్తానండి, ఇంకొక 3 కార్డ్స్ తీస్తాను. ఇది వచ్చేసి 7 of Wands, 3 తీస్తాను ఇక్కడ. సో ఇక్కడ 7 of Pentacles. సో ఇక్కడైతే నాకు ఓకే చూసాను, ఇంకా 3 కార్డ్స్ తీస్తానండి. రైట్, ఎందుకంటే నాకు క్లారిటీ కావాలి. ఓకే, సో ఇక్కడైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ద సన్ కార్డ్ పాజిటివిటీ అయితే మీరు కోరుకుంటున్నారు. ఈ పాజిటివిటీ అనేది బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ మిక్స్డ్ ఫీడ్బ్యాకే నాకు కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఆలోచనలలో ఉన్నారు. మీరు యు ఆర్ ద వరల్డ్, వాళ్ళకైతే మీరు చాలా కంప్లీట్గా ఆలోచనలలో అయితే కనిపిస్తున్నారు. కాకపోతే మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగా చేసేసి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్లో మీ పర్సన్ రావడం కొంచెం కష్టం అండి, ఒక 50% ఛాన్సెస్ తక్కువ. అండ్ ఇక్కడ మీరైతే వెయిటింగ్ ఎనర్జీలోనే కనిపిస్తున్నారు. ఇంకా మీరు వెయిట్ చేస్తుంటారండి. సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ లేవు. ఎప్పుడైతే ఎవరి గురించి అయితే వీళ్ళు వెళ్ళారో, ఎవరి లైఫ్లోకి అయితే వీళ్ళు వెళ్ళారో వాళ్ళ లైఫ్లోనే వీళ్ళు ఈ సెప్టెంబర్ మంత్లో కూడా గడపబోతున్నారు. అండ్ మీకైతే మీరు వర్క్ చేసినా ఏం చేసినా ఎక్కడ ఉన్నా కూడా మీకు మీ పార్ట్నర్ గురించి ఆలోచనల్లో సెప్టెంబర్ మంత్ అంతా గడపడం జరుగుతుంది. కాకపోతే మీ సైడ్ నుంచి కూడా మీ ప్రయత్నాలు అయితే మీరు చేస్తారండి. సో మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. మీ పార్ట్నర్ని మీరు దక్కించుకోవడానికైతే ప్రయత్నాలు చేస్తారండి. మీ పర్సన్ని మీరు దక్కించుకోవడానికైతే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో మీరు ఎక్కడ ఏం వర్క్ చేసినా కూడా అక్కడ మీకు అవే ఆలోచన, మీ పార్ట్నర్ గురించి ఆలోచనలు అయితే ఉంటారండి. ఇక్కడ ఒంటరిగా చేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మ్యారేజ్ చేసుకున్న పెళ్ళైన వాళ్ళ, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒకవేళ పెళ్ళైన పర్సన్తో మీరు ఉన్నారనుకోండి, ఆ పర్సన్ వాళ్ళ వైఫ్ హస్బెండ్ దగ్గరకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ యు ఆర్ ద వరల్డ్, యాక్చువల్గా మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. మీ పర్సన్ రావాలని మీరు కోరుకుంటుంటారు. వాళ్ళ గురించి ఆలోచనలతో మీరు గడపడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి థర్డ్ పార్టీ వాళ్ళకైతే సెప్టెంబర్ మంత్ కూడా అంత బాగున్నట్టుగా అయితే నాకు కనిపించట్లేదండి. సో నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే గాడ్ ఒక మంచి చేయబోతున్నారని అనిపిస్తుంది. అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఈగో ఇష్యూస్తోనో, ఈ ట్రస్ట్ ఇష్యూస్, వీళ్ళకు భేదాభిప్రాయాలతోనే గడిచిపోతుంది సెప్టెంబర్ మంత్. అండ్ ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ గ్రీన్గా ఏదైతే వచ్చిందో వీళ్ళకే చాలా వరకు పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. నాకు ఏదైతే రీడింగ్ వచ్చిందో నేను అదే చెప్తున్నాను. అందుకనే చెప్తున్నానండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఒకసారి పెండులం రీడింగ్ చూద్దామండి. సో పెండులం రీడింగ్లో కూడా మీకు క్లియర్గా నేను అందరికీ మల్టిపుల్ మొత్తం ఇప్పుడు ఇందులో నేను మీకు సపరేట్గా ఇచ్చాను కదా. సో అదే మనము ఏం చేద్దామంటే ఎస్ఆర్ నో ద్వారా కూడా మనం తెలుసుకుందాము. ఎంత మొత్తం అండి ఇది ఎవరికైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్ థర్డ్ పార్టీ రిలేషన్ ఎవరికి వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా వర్తిస్తుంది. సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదని మొన్న ఎవరో మెసేజ్ చేశారండి నాకు, మేడం మీరు ఊపుతున్నారు, ఎటు ఊపుతూ అటు పోతుందని అంటున్నారు కదా. మీకు నేను ఒక క్లారిటీ ఇస్తాను, దానికోసమే నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇది ఇలా పట్టుకున్నా, ఇది ఇలాగే పెడతానండి. యాక్చువల్గా ఈ చెయ్యి ఇది కదలదండి. ఇప్పుడు నేను ఇలా పెట్టా, అది ఊగుతుందా లేదా? ఊగుతుందా?
నేను మాట్లాడేటప్పుడు కొంచెం నా చెయ్యి షేక్ అవుతుంది తప్ప దీన్ని నేను ఊపట్లేదండి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇలా ఊపితే ఊపినట్టు. ఓకే. నేను ఊపట్లే. జస్ట్ ఇలా పడుతున్నా. ఇలా పట్టుకుంటున్నా. అది మూమెంట్ అదే వెళ్తదండి. నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఇటు అటు అనిపిస్తది. కానీ నేను ఇటు ఇట్లా అనట్లే. ఇలా అనట్లే. ఓకే. సో, ట్రై టు మీ ఇష్టం అండి. మీరు నమ్మితే నమ్మండి. నమ్మకపోతే అది మీ ఇష్టం అది. నేనైతే జెన్యూన్‌గానే చెప్తున్నా. నమ్మే వాళ్ళు నమ్మొచ్చు. నమ్మని వాళ్ళు కూడా నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేనేం చెప్పానండి మీకు? ఎనీ పర్సన్స్ ఎవరైనా సరే రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది మనం చూద్దామని చెప్పాను. చూడండి ఇక్కడ మనకి నో ఇక్కడ. ఇది నో. ఇది ఇక్కడ ఏముందండి ఇక్కడ? ఆహ్, ఓవా. సో, ఇక్కడైతే నో అండి. ఇక్కడ యెస్. ఇక్కడ నో. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఈ పెండులము నేను ఇలా పెట్టుకుంటాను. ఇలా వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను ఊపుతున్నా చూడండి. నేను ఇట్లా అంటే సరే. నేను ఇట్లా అంటే ఇది ఊపినట్టు అండి. నేను ఇట్లా అంటే ఊపినట్టు. కానీ నేను ఊపట్లే. నేను ఇట్లా పట్టుకొని ఉంటున్నా. ఓకే. ఇప్పుడు ఇన్ కేస్ ఇలా వచ్చిందనుకోండి. ఇలా వస్తే నో అన్నట్టు. అది ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి. ఇలా వస్తే యెస్ అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇలా వెళ్తే మేబీ. ఇలా వెళ్ళిందనుకోండి మేబీ. ఇది కూడా మేబీనండి. మేబీ. ఇటు వచ్చినా మేబీ. స్ట్రెయిట్ వెళ్తేనేమో యెస్ అని. ఇలా వెళ్తే యెస్ అని. ఇలా వెళ్తే నో అని. ఓకే. ఇలా వెళ్తే మేబీ. మేబీ. ఈ క్రాస్‌గా వెళ్తే మేబీ. రావచ్చు, రాకపోవచ్చు. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ సెప్టెంబర్ మంత్‌లో మరి మీ పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఎవరైనా సరే మీ పార్ట్నర్ మరి సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు మీ వైపు వస్తున్నారా లేదో చెక్ చేద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వీళ్ళ పార్ట్నర్ సెపరేషన్‌లో ఉన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మరి వీళ్ళు సెప్టెంబర్ మంత్‌లో ఎంతవరకు వీళ్ళు కలుస్తున్నారు? కలుస్తారా లేదా? యెస్ ఆర్ నో? చూడండి నేనైతే ఏం చేయట్లేదండి. అదే కదులుతుంది. నేను జస్ట్ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ నో అనే చూపిస్తుందండి చాలా వరకు. నేనైతే ఏమనట్లేదండి ఇక్కడ. నేను జస్ట్ పట్టుకున్నా. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. చూడండి నేను ఏం పట్టుకోలేదండి. ట్రై టు అండర్స్టాండ్. అది మూమెంట్ అదే అవుతుంది. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరికీ సెప్టెంబర్ మంత్లో రీయూనియన్ అనేది ఉందా లేదా? రీయూనియన్ ఉందా లేదా? రీయూనియన్ ఉందా లేదా? చూడండి అదే తిరుగుతుంది చూడండి. నా చెయ్యి ఎక్కడ ఉందో అక్కడే ఉంది. నో అనే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు యూనివర్స్. ఓకే. నో అనే చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వీళ్ళ పార్ట్నర్ సెప్టెంబర్ మంత్లో రీయూనియన్ అవుతున్నారా లేదా? ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. నో అనే చెప్తున్నారండి యూనివర్స్. సో మోస్ట్లీ అయితే చాలా మందికి అయితే ఛాన్సెస్ తక్కువ. చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది అండి. చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. యూనివర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే నో ఛాన్సెస్. ప్లీజ్ స్టాప్ ద ఎనర్జీస్ యూనివర్స్. ప్లీజ్ స్టాప్ ద ఎనర్జీస్ యూనివర్స్. ప్లీజ్ స్టాప్ ద ఎనర్జీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి. సో మీరు నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఆన్సర్ ఏది ఉందో అదే నేను చెప్తున్నాను. ఈ సెప్టెంబర్ మంత్ మాత్రం చాలా మందికి అండి ఛాన్సెస్ తక్కువ. మోస్ట్లీ అయితే మ్యారీడ్ వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం లైఫ్లో ఏదైతే నడుస్తుందో మీకు ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్ మంత్లో కూడా సేమ్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. ఈ రోజు రీడింగ్లో వ్యూ చేసే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం. సో రేపు ఎల్లుండి ఏం జరుగుతుంది ఏంటనేది నాకు సంబంధం లేదండి. నేను ఈ రోజు రీడింగ్లో నేను ఏమి ఇచ్చాననేది అండ్ ఏం జరగబోతుంది అనేది మాత్రమే నేను చెప్పాను. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఇది రీడింగ్లో వచ్చింది చూడొచ్చు. మీకు ఏమైనా ఇంకా క్వైరీస్ ఉంటే మీరు జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు సంబంధించిన రీడింగ్కి మీకు పరిష్కారాలు అనేవి దొరుకుతాయి. బట్ ఎనీవేస్ అండి, బిలీవ్ యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్ అండ్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా మనం ఒకళ్ళ మీద డిపెండ్ ఉండకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయండి. ఒక పర్సన్ మనతో ఉంటే అది అదొక సపోర్టింగ్ కింద అనుకోండి. అంతే తప్ప దే ఆర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. వాళ్ళు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ ఆఫ్ ది లైఫ్. వాళ్ళే లైఫ్ కాదు. సో మీకంటూ మీకు ఒక లైఫ్ ఉంది. దాని సెల్ఫ్ లైఫ్ అనేది ఉంది. దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి.
హెల్త్ పరంగా కూడా మీరు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. హెల్త్ బాగుండి అన్నీ బాగుంటేనే ముందు ముందు కూడా మనము ఏదైనా సరే ఎదుర్కోవడానికి మనకు ఒక శక్తి అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.